కరెంట్ బండిదే ఉంటుంది. జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉండి పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఓటర్ జాబితాతో ఆర్ఓలు ముందస్తుగా సరిచూసుకొని సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నిర్వహించే రికార్డులను పక్కాగా నిర్వహించాలి అన్నారు. అదేవిధంగా జిల్లాలో పనిచేస్తూ ఈ జిల్లాలోనే ఓటరుగా ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయక ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, అంగన్వాడీలు ఈ నెల 6వ తేదీన నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రాలలో బ్యాలెట్ను వినియోగించుకోవాలన్నారు. ఈ జిల్లాలోనే పనిచేస్తూ పోస్టల్ బ్యాలెట్కి ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని వారు తమ ఓటు హక్కు కలిగిన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని వెళ్లి సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం గొల్లమడుగు అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం 12:30 వేలూరు నుండి రామసముద్రం వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనంలో ఎలాంటి ఆధారాలు లేని ₹138,700 నగదును సునీల్ అనే వ్యక్తి వద్ద నుంచి సీజ్ చేసినట్లు SST-3 టీం లీడర్ గణపతి తెలిపారు. ఇప్పటి వరకు ₹9,44,290 నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనాల తనిఖీల్లో ఏఎస్ఐ నాగరాజు, శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ మునిరత్నం, కానిస్టేబుల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ₹100 నోట్లు 158, 15,800, ₹50 నోట్లు 8, 400, అదేవిధంగా ₹20 నోట్లు 60, అదేవిధంగా ₹10 నోట్లు 4, ₹40 మొత్తము వెరసి ₹138,700 సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి దగ్గర ఎటువంటి వ్యాలిడ్ రిసీట్స్, సరైనటువంటి రసీదులు లేని వల్ల ఈ వాహనాన్ని, ఈ సొమ్మును సీజ్ చేయడం జరిగింది. సునీల్, ఎక్కడి నుంచి వస్తున్నావు? వేలూరు నుంచి వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? రామసముద్రం. ఈ మొత్తం అమౌంట్ ఎంత? గట్టిగా చెప్పు. 700. నువ్వు ఈ డబ్బును మేము SI ద్వారా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి చేరవేయడం జరుగుతుంది. నువ్వు ఆ డబ్బును 7 రోజుల్లోపు సరి అయిన రసీదులు తీసుకొని వచ్చి నీ సొమ్మును వాపసు పొందవచ్చు. ఈ సీజన్లో మా SSC టీము హెడ్ కానిస్టేబుల్ PC శ్రీహరి గారు, అదేవిధంగా ARASI మన G నాగరాజు సార్ గారు, అదేవిధంగా ASI గారు M శ్రీనివాసు సార్ గారు, అదేవిధంగా మన కానిస్టేబుల్ M రాజశేఖర్ గారు, అదేవిధంగా మా హెడ్ కానిస్టేబుల్ చెక్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ సారు B మునిరత్నం సార్ గారు పాల్గొనడము, నేను SST టీం లీడర్ అయిన గణపతి నేను పాల్గొనడం జరిగింది. చిత్తూరు నగరంలోని గిరింపేట విజయ పాల డైరీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 235వ రోజుకు చేరుకున్న కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 235 రోజులుగా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తమకు రావాల్సిన పెండింగ్ 60,000 కోట్ల బకాయిలను తక్షణం ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ చిత్తూరు రైతులు కానీ మాకు కానీ ఏ లాభం లేదు. మేము 235 రోజులు అవుతున్నది. మేము న్యాయమైన కోరిక, మాకు రావాల్సిన జీతము 63 కోట్ల రూపాయలు అడుగుతున్నాము. ఈ 5 ఏళ్ళుగా మేము
మా బాధలు ఎంతో పోసుకుంటున్నాము. అయినా మా బాధలు ఎవరు పట్టించుకుంటుండే లేదు, నాదుడే లేదు. చిత్తూరు జిల్లాలో ఎవ్వరూ లేదు. ఆ రోజు మా దగ్గర ఎమ్మెల్యేలు ఓటేసుకున్న వాళ్ళు ఈరోజు కనబడలేదు. వాళ్ళు మమ్మల్ని ఈ పక్క కూడా తిరిగి చూడలేదు, మా బాధలు పట్టించుకోలేదు. అయినా దయ ఉంచి మీరు ఈరోజు 12 గంటలకు వస్తున్నారు. కనీసం ఇప్పుడైనా మా జీతం ఇచ్చేదానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పోవాలని చెప్పేసి, మాకు రావాల్సిన జీతం న్యాయమైన జీతం, కోరిక ఇంకేం అడగలేదు. మాకు రావాల్సిన బకాయిని వెంటనే ఇప్పించేదానికి మీరు మీ ద్వారా మాకు ఆఫీస్ ద్వారా కలెక్టర్ ద్వారా మాకు అందించాలని మేము పదే మా ఎంప్లాయీస్ తరఫున చిత్తూరు రైతుల తరఫున రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఈ రోజుకి 230 రోజులు అవుతుంది. ఈ ఎండకు మాకు వయసు మించిన నిరసన కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. దయ ఉంచి మా మీద ప్రేమ పెట్టి మేమేం మీకు మీరేం చెప్పినారు, మీరే చెప్పారా మాకు మంచి చేస్తే ఓటు ఏమంటున్నారు. మీరు మంచి చేస్తే మీకే వేస్తాం ఓటు, లేకపోతే మేము ఏం చేయాలా మీరే ఆలోచన చేయండి. దయచేసి మా ఎంప్లాయీస్ తరఫున మా ఫ్యామిలీ, మా కుటుంబం, మా బంధువులు అందరూ మాకు న్యాయం చేస్తే మీకే ఓటు వేస్తారు. కాబట్టి దయచేసి మాది వేల ఓటు ఉంది కాబట్టి మాకు రావాల్సిన జీతం వెంటనే ఇస్తే మా తరఫున మేమే మీకు ఓటు వేపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చెక్పోస్టుల వద్ద అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో శనివారం మధ్యాహ్నం 12:30 టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద అక్రమ కర్ణాటక మద్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతోందని, దీనిపైన అధికారులు నిఘా పెంచకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతోపాటు గ్రామ స్థాయిలో వాలంటీర్లను ప్రస్తుతం రాజీనామా చేసిన వాలంటీర్ల సహాయంతో సచివాలయ సిబ్బంది ఓటర్ల లిస్టును పంపిణీ చేస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాలలో పోలీసులు, ఎన్నికల పరిశీలక బృందం విస్తృతంగా పర్యటించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరపడానికి అదనపు కేంద్ర బలగాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. So my humble request is, sir, much more police vigilance, village visits, police patrol should be taken up, sir. And preventing of scheduled catch waters should be fine, sir. That will not happen. Free and fair elections, very okay. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్కు సంబంధించి రాజకీయ పార్టీలు పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎలక్షన్ విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఈ నెల 5, 6 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. 5, 6 తేదీల్లో స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులలో పాల్గొంటున్న పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్లు, పోలీస్ సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన నడవలేని బెడ్పై వారిని 76 మందిని గుర్తించడం జరిగిందని, వీరి నుండి 6వ తేదీ ఉదయం సెక్రటోరియల్ అధికారితో పాటు పోలింగ్ టీం, BLO, పోలీస్ సిబ్బంది వారి ఇండ్లకు ఓటు వేయించుకొని రావడం జరుగుతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్కు సంబంధించి రాజకీయ పార్టీలు పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ సంబంధించిన ఓటర్ల జాబితాను అందుబాటులో ఉందని, అవసరమైన వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఆర్ఓలు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి, సెక్రటోరియల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు పూర్తిగా అన్యాయం జరిగిందని, రానున్న ఎన్నికల్లో దళితులంతా ఏకమై ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక మునస్వామి, ఏపీ అంబేద్కర్ యువజన సంఘం బి రాజకుమార్, దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిట ధనంజయరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, దళితులకు రావాల్సిన కార్పొరేషన్ నిధులను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. దళితులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. మరోసారి వైసీపీ గెలిస్తే దళితులపై దౌర్జన్యాలు మరింత పెరిగిపోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో దళితులంతా ఏకమై వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మైనారిటీలకు నవరత్నాలు కాదు, అవి సమాధి రాళ్లుగా మారినాయి.
ఈ నవరత్నాలు కాదు సమాధి రాళ్ళు. అదే సమాధి రాళ్ళని మరలా రేపు రానున్న ఎన్నికల్లో తన ప్రణాళికల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని చెప్పి తీర్మానించాం. ఎందుకంటే రాజ్యాంగం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకి కొన్ని ప్రత్యేకమైన రాయితీలు హక్కులు ఇచ్చింది. అట్లాగే అదే రాజ్యాంగంలో అందరి ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది. ఈ ప్రాథమిక హక్కుల్లో భాగంగా సంక్షేమం, విద్య, వైద్యము, ఇతర అవసరాలు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి తీర్చాలి. ఈ నవరత్నాలన్నీ కూడా అందరికీ సంబంధించిన అంశాలు. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరికీ వర్తించే జనరల్ స్కీమ్స్. మాకు ప్రత్యేకంగా రాజ్యాంగం అధికారంలో ఆదేశించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకున్నంత వరకు వాళ్ళకి ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ చేసి హాస్టల్ పెట్టి ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, విదేశీ విద్య, ఈ అంచెలంచెల ఈ విద్య మొత్తం కూడా ప్రభుత్వమే ఎంతమంది చదువుకున్నా వాళ్ళ ఖర్చు భరించాలా. అదేవిధంగా మాకు సంబంధించి కూలీలు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చరల్ లేబర్ వాళ్ళకి భూమి కొని ఇవ్వాలి. దీని బడ్జెట్ మొత్తం కూడా సప్లాన్ నిధుల నుండి రావాలి. ఈ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల మీద ఖర్చు పెట్టే డబ్బులు మొత్తం 70% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్గా వస్తుంది. వీటితో పాటు మమ్మల్ని సిఆర్పిసి ఉండా, పిఆర్సి చట్టం ఉండా అవి కాపాడలేవు, ప్రొటెక్ట్ చేయలేవు. కాబట్టి ఎస్సీ ఎస్టీల మీద అగ్రకులాలు, భూస్వామి వర్గాలు, అధికార యంత్రాంగం, పోలీస్ అయినా, రెవెన్యూ అయినా, ఈ దేశంలో ఎవడైనా ఏ ప్రభుత్వ ఏజెన్సీ అయినా ప్రజలకు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు దాడులు చేసినా, అత్యాచారాలు చేసినా, ఆస్తి ధ్వంసం చేసినా, మమ్మల్ని హోటల్లోకి రానికపోయినా, నీళ్లు తాగనీకపోయినా, మా నడిచే దారిలో చెత్త వేసినా రక్షించటానికి, ప్రొటెక్ట్ చేయటానికి ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన అయినాయా కాదా? ఎస్ఆర్పురం మండలంలో శనివారం ఉదయం 11:30 గంటలకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి పంచాయతీలో సర్పంచ్ ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి నారాయణస్వామి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి వైసీపీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి జగన్ను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం అన్నారు. నాతో వచ్చినటువంటి లీడర్లందరికీ, మన ఎస్ఐ సోదరులకి, ఎస్ఐ లీడర్లకి, మహిళా తల్లులకి కూడా 4 సంవత్సరాలు స్వతంత్రం ఇచ్చినాక మాణిక్ గారు బాగా అసోసియేషన్ పెట్టి టీచర్లు మనల్ని పొందినటువంటి వాడు విజయసింహారెడ్డి గారు. ఆ చదువు మనకు రావాలని జగన్, ఆ సంపద అంటే ఎస్సీలు అనే వాళ్ళు 80%, 90% చదువు అనే వాళ్ళు ఉండరు, ఎస్టీలు అనేది ఉండరు, బీసీలు ఉండరు, ఓసీలు కూడా ఉంటారని ఈ చదువుకి అమ్మఒడి అని పెట్టి మనకి ఇంగ్లీష్ మీడియం కూడా ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మీడియం అవసరం లేకపోయినా ఈరోజు ఇంగ్లీష్ మీడియం వస్తేనే దేశవ్యాప్తంగా తిరిగి ఉద్యోగాలు వస్తుందని భావంతో జగనన్న అమ్మఒడి పెట్టాడు. ఎవరికి మెడలు
శ్రీరంగరాజపురం మండలంలోని పలు గ్రామాలలో శనివారం మధ్యాహ్నం 3:30 గంటల నుండి 4:30 గంటల వరకు నిర్విరామంగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిన జనం భారీ వర్షాల నేపథ్యంలో ఉపశమనం కలిగింది. భారీ వర్షం కురవడంతో పలు గ్రామాలలో మామిడి పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. కాదు